మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. జనవరి నెలలో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 1000 కోట్ల దేవతల అనుగ్రహం వల్ల మీకు ఊహించని రూపంలో అదృష్టం పట్టబోతుంది. ఆ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకు కుంభరాశి వారికి జనవరి నెలలో ఏ రూపంలో అదృష్టం పడుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్య సాధన చేస్తారు. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని, ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఆ ఆవేశము. అయితే జనవరి నెలలో కుంభరాశికి చెందిన వారందరి జాతకం ఈ నెల చాలా బాగుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి. అలాగే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ నెలలో పునఃప్రారంభించి ఆ పనులను పూర్తి చేస్తారు. ఈ నెల మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అంతా బాగుంది. ఈ నెల మీకు కొత్త వాహన ప్రాప్తి ఉంది. బైక్ లేదా కారు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. కొత్త వస్తు వాహనాలను కొనడానికి బాగా డబ్బును ఖర్చు చేస్తారు. బంధువుల సహాయం వల్ల నచ్చిన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ నెల మీ మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ నెల ఆశించిన ఉద్యోగం దొరుకుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఈ నెల కొందరు తెలియని వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. అలాగే అధికారిక వర్గంలో ఉన్న వారిని కూడా కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారం మంచి లాభబాటలో నడుస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతర ప్రాంతాలలో వ్యాపారం అభివృద్ధి చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం కొందరిని కలుసుకుంటారు. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కుంభరాశి వారికి ఈ నెల ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కుటుంబంతో కానీ, బంధుమిత్రులతో కానీ దూర ప్రయాణాలు చేస్తారు. ఈ నెల ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. అయితే కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఆకస్మిక ప్రయాణాలు చేయటం వల్ల జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని విషయాలను తెలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతుంది. ప్రయాణాలలో పరిచయమైన వ్యక్తులను చాలా ఈజీగా ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటారు. వారి నుండి కొత్త విషయాలను తెలుసుకుంటారు. అంటే కెరియర్కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారాలు చేసేవారికి కూడా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా విదేశాలలో పెట్టుబడులు పెట్టేవారికి, విదేశాలలో ఉండి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి. గతంలో కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడితే మంచి లాభాలను చూస్తారు. వ్యాపారంలో ఇది వరకు కలిగిన నష్టాలను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది. వ్యాపార విషయంలో మీకు ఉన్న తీరని కళ ఒకటి నెరవేరబోతోంది. అలాగే గవర్నమెంట్ నుండి కూడా కొన్ని లాభాలను పొందుకుంటారు. గవర్నమెంటు తరపు నుండి లోన్స్, ఇల్లులు, స్థలాలు వంటివి పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తుల పరంగా కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి. ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు.
ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే కుంభరాశికి ఈ నెల ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల కుంభరాశి వారు సంతోష వార్తలను వింటారు. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. విద్యార్థులకు మరియు క్రీడారంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. క్రీడారంగంలో ఉన్నవారికి వారి టాలెంట్ను నిరూపించుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పెద్దగా లాభాలు కలుగవు, కానీ బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోపణలు, అపనిందలు ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. మొత్తం మీద ఈ జనవరి నెలలో కుంభరాశికి చెందిన వారందరికీ బాగానే ఉంది, ఒక్క రాజకీయ నాయకులకు తప్ప. అయితే కుంభరాశిలో రాహుకేతువులు బలహీనంగా ఉన్నారు. కాబట్టి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. మంగళవార నియమాలను పాటించాలి. ఒకవేళ మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి లేకపోతే హనుమంతుని గుడికి వెళ్ళండి. కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఖచ్చితంగా మంగళవార నియమాలను పాటించాలి. లేదంటే మీకు పట్టిన అదృష్టం కాస్త దురదృష్టంగా మారిపోతుంది. రాహుకేతువుల దోషాలు పోవడానికి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించుకుంటే ఇంకా మంచిది. కాబట్టి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి మరిన్ని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.